రాయలసీమ ఫ్యాక్షనిజానికి ఏమాత్రం తీసిపోని వర్గ పోరాటం, రెండు కుటుంబాల మధ్య 2.5 దశాబ్దాల క్రితం మొదలైన ఆధిపత్య పోరు అప్పుడప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పటికీ కొనసాగుతోంది. కరణం వర్సెస్ గొట్టిపాటి మధ్య పోరాటం తర్వాతి తరానికి కూడా పాకిందా? ఎనభైలో ప్రకాశం జిల్లా రాజకీయం అంతా ఒక ఎత్తైతే మార్టూరు రాజకీయం మరో ఎత్తు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాత గొట్టిపాటి హనుమంతరావు, కరణం బలరాం చెరో పార్టీలో చేరారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు, హత్య రాజకీయాలకు దారితీసింది. నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నిరంతరం ఉద్రిక్తత. టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు కుటుంబాల మధ్య హత్య రాజకీయాలు నడిచాయి. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఈ గొడవల్లో గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు కిషోర్ హత్యకు గురయ్యాడు. 10ల సంఖ్యలో ఇరు వర్గాల కార్యకర్తలు హతమయ్యారు. కిషోర్ హత్య కేసులో బలరాం కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు. అద్దంకి రాజకీయాల్లో హత్య రాజకీయాలు అంటున్నారు. అద్దంకి రాజకీయాలు హత్య రాజకీయాలు జరగలేదు ఈ నియోజకవర్గంలో. మార్టూరు వేరు, అద్దంకి వేరు. ఇప్పుడు రెండు కలిసినాయి. నేను మార్టూరు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2 టర్మ్స్ 1994 నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత సంతమాగులూరు ఏరియాలో హత్యాకాండ మొదలుపెట్టింది వాళ్ళు. చూడండి, పోలీస్ స్టేషన్లో రికార్డులు తీయండి బయటికి. నేనున్నంత వరకు ఒక ఇది కూడా జరగలేదు అక్కడ సంతమాగులూరు సంబంధించి. హత్య చేసిన కేసులో కరణం బలరాంకు ఒంగోలు జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఇద్దరి మధ్య చేపల చెరువులు, మద్యం దుకాణాల విషయంలో నిరంతరం గొడవలే. మార్టూరుతో పాటు సంతమంగళూరులోనూ అప్పట్లో ఈ రెండు వర్గాల మధ్య ప్రతీకార దాడులు జరిగాయి. యావజ్జీవ శిక్ష పడిన తర్వాత కరణం బలరాం కాంగ్రెస్ లో చేరటం, హైకోర్టు ఆయనపై కేసు కొట్టివేయడం, గొట్టిపాటి హనుమంతరావు మరణించడంతో పరిస్థితులు మారాయి. మార్టూరులో బలరాంకు ఎదురు లేకుండా పోయింది. ఆ తర్వాత నియోజకవర్గాల విభజనలో భాగంగా మార్టూరు రద్దు కావడంతో రెండు వర్గాల మధ్య గొడవలు పూర్తిగా సద్దుమణిగాయి. నేను మార్టూరు నుంచి బయటికి వెళ్లే వరకు సంతమాగులూరు ఏరియాలో ఒక మంట జరగలేదు. నేను బయటికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ ఇన్హ్యూమన్గా ప్రవర్తించారు అప్పుడు. సరే, అవన్నీ గతాన్ని తగుదామని కాదు, మీరు ఏదో అర్థం కాని చేతిలో ఇది జరిగినాయి అంటే నేను అది కరెక్ట్ కాదని చెప్తున్నా. 2009 ఎన్నికల్లో బలరాం అద్దంకి నుంచి పోటీ చేయడం, గొట్టిపాటి రవికుమార్ దర్శి నుంచి పోటీ చేయడంతో ఎలాంటి సమస్య లేకుండా పోయింది. అయితే 2014లో కరణం వెంకటేష్ అద్దంకి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపు పోటీ చేయడం, గొట్టిపాటి రవి వైసీపీ తరపున బరిలో దిగడంతో పాత కక్షలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో కరణం బలరాం తరఫున ఆయన కొడుకు కరణం వెంకటేష్, గొట్టిపాటి రవికుమార్ తరఫున ఆయన అన్న కొడుకు గొట్టిపాటి భరత్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇద్దరు యువకులు కావడంతో తిరిగి అద్దంకిలో పాత రాజకీయ ఎత్తుగడలు తెరపైకి వచ్చాయి. ఇరు వర్గాలు ఎప్పుడు ఎదురైనా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. 2 దశాబ్దాల క్రితం మార్టూరులో కనిపించిన పరిస్థితులు మరోసారి పునరావృతం అవుతాయనే ఆందోళన ఏర్పడింది. బలరాం ఎమ్మెల్సీ కావడంతో ఇప్పుడు ఇద్దరు నియోజకవర్గంలో కీలకంగా మారారు. అధికారులు ఎవరికీ ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దకపోతే ఈ వర్గపోరు మరింత ముదిరే అవకాశం ఉంది.